సేమ్ ప్రాణాయామ చేయాలి. 4-5-2 లేదా 6-3-8-3. అయితే ఇప్పుడు చూడండి మీకు శరీరంలో ఏ భాగంలో అయితే ఇబ్బందిగా ఉందో, ఆ ఒక్క భాగాన్ని మాత్రమే ఏదైతే ఎక్కువగా ఇబ్బందిగా ఉంటుందో, ఆ ఒక్క భాగాన్ని మాత్రమే గమనించాలి. సపోజ్ మీకు గ్యాస్ ట్రబుల్ ఉందనుకోండి, పొట్ట భాగాన్ని మాత్రమే గమనించాలి. ప్యాంక్రియాస్ అంటే షుగర్ ఉన్నా, బీపీ ఉన్నా ఈ భాగాన్ని బాగా గమనించగలిగితే ఇదంతా కూడా యాక్టివేట్ అవుతుంది. సపోజ్ మీకు హార్ట్ ప్రాబ్లమ్ ఉండేటట్టయితే హార్ట్‌ని మాత్రమే గమనించాలి. లేదా భుజాలు అరిగిపోయి ఉంటే భుజాలను మాత్రమే గమనించాలి. లేదా మోకాళ్ళ నొప్పులుంటే మోకాళ్ళ నొప్పులు మాత్రమే మోకాళ్ళను మాత్రమే గమనించాలి. లేదా కింది భాగాల్లో ఎక్కడైనా పెయిన్ ఉంటే ఆ భాగాన్ని మాత్రమే గమనించాలి. అయితే చాలా రోజుల నుంచి మీకు ఏదైతే ఇబ్బందిగా ఉందో ఆ భాగాన్ని ఎక్కువగా ప్రతిరోజు అలా గమనించేటట్టయితే బ్రెయిన్‌కి ఆ భాగానికి కనెక్షన్ బాగా తయారవుతుంది. తద్వారా బ్రెయిన్ ఏం చేస్తుందంటే, ఆ భాగాన్ని రిపేర్ చేయడానికి అవసరమైన హార్మోన్స్‌ని రిలీజ్ చేస్తుంది. తద్వారా తొందరగా ఆ సమస్య తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. 2 చేతుల్ని, అరచేతుల్ని తొడ మధ్య